62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో డాక్టర్ గారు, అంటే ఏ ప్రాబ్లంకైనా కానీ ప్రారంభంలో గుర్తించడం ద్వారా మనం పెద్ద ప్రమాదం నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీస్లో టీబీ విపరీతంగా పెరిగిపోతుంది, క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. సో స్పైన్కు ఆనుకొని క్యాన్సర్ కణితి లేదా టీబీ కనుక ఫామ్ అయితే సో దాన్ని మనం ప్రారంభంలోనే ఎలా గుర్తించాలి, లక్షణాలు ఎలా ఉంటాయి? డెఫినెట్గా సివియర్ పెయిన్ రావడము, అండ్ ఇంకెక్కడైనా ఫర్ ట్యూబర్క్లోస్ ఉందని, ఊపిరితిత్తుల్లో టీబీ ఉంది, సో వాళ్ళకి వెంటనే పెయిన్ ఎక్కువ వస్తుంటే వీ హ్యావ్ టు సస్పెక్ట్ ట్యూబర్క్లోస్ ఏమన్నా వచ్చిందా అని. సో ఇట్లాంటివి ఏంటంటే మనం ఎంఆర్ఐస్ కానివ్వండి, ఎక్స్రేస్, ఎంఆర్ఐస్ మెయిన్గా ఎర్లీగా చేయించుకున్నట్లయితే వీ కెన్ ఐడెంటిఫై ద డిసీజ్. టీబీ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాంటీబయాటిక్స్ తగ్గిపోతాయి, యాంటీ ట్యూబర్క్లోస్ మెడికేషన్స్తో కానీ యాంటీబయాటిక్స్ కానీ తగ్గిపోతాయి. సో ఇట్లా కాకుండా అడ్వాన్స్ అయిపోయి ఇందాక మీరు అన్నట్టుగా నెగ్లెక్ట్ చేసి ఆయంగా చిన్నొప్పే, మనకి అందరికీ ఉండే అలవాటే అది, ఇండియన్స్ కనే కాదు, ఐ మీన్ మోర్ ఇన్ ఇండియన్స్. ఏం కాదులే చిన్న నొప్పి, మనం పని చేస్తున్నాం కదా నొప్పి అని 4-5 రోజులు టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది అనుకొని ఆ 4-5 రోజులు 40 రోజులు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు. సో అడ్వాన్స్ స్టేజ్లో మన దగ్గరికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కెన్ బి, అంటే ఇన్ఫెక్షన్ కాజెస్ కానివ్వండి, డిస్క్ కానీ ఇట్లాంటివి యూ కెన్ బి రెక్టిఫైడ్ బై మెడికేషన్. ట్యూమర్స్ ఉన్నాయనుకోండి, ఆబ్వియస్లీ ఎంత ఎర్లీగా కనుక్కుంటే మనం దానికి బయాప్సీ తీయడమా లేకపోతే ఫిక్సేషన్ చేయడమా చేసుకొని, పెట్ సిటీ ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేప్పుడు ఎక్కడుందో ప్రైమరీ తెలుసుకొని, లేకపోతే బోన్లో ట్యూమర్ అయితే వేరే చోటకి స్ప్రెడ్ అయిందా, వేరే చోట నుంచి ఇక్కడ స్ప్రెడ్ అయిందా తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఈజ్ ఆల్వేస్. సో వీ హ్యావ్ టు, బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇందాక మనం చేసుకున్న రాడిక్యులర్ పెయిన్స్ వస్తున్నాయి, మనకి చిన్న చిన్న మందు, మన రోజు చిట్కాలు తగ్గట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళే మందులు వాడడం తగ్గట్లేదు అంటే మాత్రం డూ ఇన్వెస్టిగేషన్. There's no doubt about it. డాక్టర్ గారు, ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో ఇప్పుడు సాధారణంగా మీరు అన్నారు కదా జిమ్లో ద్వారా కేసులు వస్తున్నాయని చెప్పేసి, అలా మనం కొని తెచ్చుకుంటున్న స్పైన్ ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఈ మధ్య వస్తున్నాయి మీ దగ్గరకు వచ్చే కేసుల్లో? సో అవగాహన లేమితోని కావచ్చు లేదా ప్రయోగాలతోని కావచ్చు, అంటే ఎన్ని రకాలుగా స్పైన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, హౌ టు ప్రివెంట్ దెమ్? ఇప్పుడు స్పైన్ ఇష్యూ తీసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అంటే ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ డిసీజెస్ లైక్ ఇందాక మనం అనుకున్నట్టుగా టీవీ కానివ్వండి, క్యాన్సర్ ఇట్లాంటివి తప్పితే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్. మనకు వచ్చేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగ్లెక్ట్ వల్ల, ఒబెసిటీ, స్మోకింగ్, డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ ఉండి ఎక్సర్సైజ్ లేకపోవడము, అండ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అండ్ ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్. సో ఇట్లాంటి వాళ్ళలో మనకి స్పైన్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. మెయిన్గా చూసే ప్రొఫైల్ ఇది, అంటే జిమ్ వెయిట్ లేపడం వల్ల కేసులు కూడా వస్తుంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రొఫైల్ ఇస్ దిస్. వెయిట్ ఎక్కువ ఎత్తే వాళ్ళు కూడా ఏంటంటే దే డోంట్ నో వాట్ ఈస్ అ లిమిట్. ప్రతి ఒక్క దానికి ఒక వే ఉంటుంది, ఆ వేలోనే వెళ్తేనే మనకి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. సో ఈరోజు జిమ్కి వెళ్ళి రేపు నేను 50 kg డెడ్ వెయిట్ లిఫ్ట్ చేస్తానంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో అట్లాంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఏంది అంటే, సో జస్ట్ నో దట్ యూ హ్యావ్ టు వాక్, యూ హ్యావ్ టు రన్ ఫర్ కార్డియో అండ్ మజిల్ స్ట్రెంగ్త్, అండ్ యూ హ్యావ్ టు బ్యాక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్, నెక్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో జిమ్, ఐ డోంట్ సే హిట్ జిమ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఇఫ్ మీ బాడీ బిల్డింగ్ చేసుకుంటారా, ఫిట్నెస్ అవన్నీ డిఫరెంట్, బట్ ఫర్ టు మెయింటైన్ యువర్ బ్యాక్ అట్లీస్ట్ యూ డూ దిస్. యోగా కానివ్వండి, స్ట్రెచ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, మేక్ ఇట్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితంలో దాన్ని ఒక భాగానే చేసుకోండి. ఎక్సర్సైజెస్ అని మనకి తిండి తింటున్నాము, నిద్రపోతున్నాము, అదేవిధంగా ఈరోజు వ్యాయామం చేసామనేది, వ్యాయామం ఇన్ ద సెన్స్ అగైన్ సేమ్, జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేయడం కాదు, స్ట్రెచెస్, సింపుల్ స్ట్రెంగ్థనింగ్, కోర్ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ యువర్ బాడీ విచ్ యూ కెన్ డూ ఎట్ హోమ్. ఏ సాధనాలు పనిముట్లు లేకుండా మీరు చేసుకోవచ్చు ఇవి ఇంట్లో. సో ఇట్లాంటివి స్ట్రెంగ్థనింగ్ చేసుకొని, అండ్ అవాయిడ్ ఆల్కహాల్, అవాయిడ్ స్మోకింగ్, అవాయిడ్ సిట్టింగ్ బిఫోర్ ద సిస్టమ్ ఫర్ లాంగ్. So avoid abnormal postures like watching mobile like this for hours together. So simple చిట్కాలు, బేసిక్ చిట్కాలు ఇవి చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి 90% మనం అవాయిడ్ చేయొచ్చు.